ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డిపై తిరగబడ్డ కాంగ్రెస్ కీలక ఎమ్మెల్యే షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మనం పొద్దున్న లేస్తే చాలు కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా మెచ్చుకున్నారు కేటీఆర్. నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్దీన్ రెడ్డిని నేను అభినందిస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనిరుద్దీన్ రెడ్డి కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారంటే వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వకండి అని, వాళ్ళ ఇంట్లో నల్లతో పాటు కరెంటు కూడా బంద్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు గుర్తు చేస్తూ కేటీఆర్ మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు కోవట్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్నది ప్రజాపాలన కాదు, కోవట్టు పాలన అంటూ మండిపడ్డారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధును అసలు వెయ్యబోరని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు.